వెల్కమ్ బ్యాక్ టు రంగోలీస్ బుక్. సంక్రాంతి స్పెషల్ ఈ గడప ముగ్గు చూస్తూ ఈ కథ వినేసేయండి. ఏ మహావీర్ హనుమాన్లోని ఎపిసోడ్ నెంబర్ 16. ఈ భాగం పేరు అంజన స్వర్గానికి బయలుదేరుట. ఆంజనేయునికి జన్మనిచ్చిన తరువాత అంజన తన శాపం నుంచి విముక్తి పొందింది. తన బరువైన హృదయంతో ఆంజనేయునికి వీడ్కోలు చెబుతూ స్వర్గం వైపు ఎగరడానికి సిద్ధమవుతుంది. అమ్మా, నాకు ఆకలిగా అనిపిస్తే ఏం చేయాలి అని ఆంజనేయుడు అడిగాడు. నీకు ఆకలి వేసినప్పుడు చెట్లపై ఉన్న పండ్లను తినవచ్చు అని అంజన బదిలిచ్చింది. కానీ చెట్లకు చాలా పండ్లున్నాయమ్మా, నేను ఎటువంటి పండ్లు తినాలి అని ఆంజనేయుడు అడిగాడు. నిండుగా సూర్యునిలా ఎర్రగా మెరిసే పండ్లను తినవచ్చు అని అంజన జవాబిచ్చింది. తరువాత ఆంజనేయుని సంరక్షణను కేసరికి అప్పచెప్పి అంజన స్వర్గానికి బయలుదేరింది. మరుసటి రోజు ఉదయం లేవగానే ఆకలి వేసి బయటకు అడుగు పెడుతూనే ఎర్రగా ప్రకాశవంతంగా మెరిసే సూర్యుని చూసి అమ్మ మాటలు గుర్తు చేసుకున్నాడు మన బుజ్జి ఆంజనేయులు గారు. అంతేనండి. టు బి కంటిన్యూడ్ అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.